వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి వందనములు. నా పేరు జక్కయ్య. మా మామకు రిపోర్ట్లో నార్మల్ వస్తే సాక్ష్యం చెప్తాం అనుకున్నాము. అదేవిధంగా రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఇంకో సాక్ష్యం ఏమన్నా కనుక నేను మార్క్ లిస్ట్ కోసం అప్లై చేసినప్పుడు నాకు 2 months నుండి రాలేదు. దేవా నీ యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్తాననగానే వెంటనే సోమవారం వచ్చింది. అదేవిధంగా బైక్ విషయంలో కూడా హెల్ప్ చేసే దేవా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అదేవిధంగా హెల్ప్ చేసినాడు. దేవాది దేవునికి వందనములు. అయ్యగారికి అమ్మగారికి వందనములు. నా ఊరు గుడికెళ్ళు. నా పేరు రాజమ్మ. నా సాక్ష్యం ఏమంటే ఎప్పటికీ మీటింగ్కి నేను పాల్గొనేదాన్ని. పిల్లల్ని మనమరాలు మనమంగళం అందరు నిడిచిపోయినానికి మీటింగ్ పాల్గొనలేదు. నాకు ఇన్ని సైతాన్ని శోధిస్తుంది నేను అనుకున్నాను. నాకు ఇప్పుడు సంకలో ఉన్న మనమనికి పడితే కదా బండికి పడితే బొక్కబడే అట్టే పిల్లగానికి వేసి రక్తం తీసుకొని తండ్రి నీ చిత్తమునైనా ఇది బాగైతే నేను శాలలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. బాగైంది. అందరు క్షేమంగా ఉన్నాము. ఇంకో సాక్ష్యం ఏమంటే నా బిడ్డని అలవాళ్ళకి ఇచ్చానని అయ్యమ్మ ఆయన పేరు. ఆయమ్మ కుమారునికి అక్కడ వలసకు పోయిన వాళ్ళు కుమారుని ఈడే ఇడిచిపోయిండ్రి వాళ్ళ అమ్మతాన. ఇడిచిపోయింటే వాళ్ళ జేజమ్మ ఆసుపత్రికి వచ్చి అమ్మనూరుకి పిల్లగానికి కడుపు నొప్పి అంట మీరు ఏం చేసి రండి అప్పని వాళ్ళకి ఫోన్ చేసేదే. ఫోన్ చేసింటే గీత హాస్పిటల్కి వచ్చి ఇంకా బొక్కబడేదే పేగు ఆపరేషన్ చేయాలంట కర్నూలు కొనని కర్నూలుకి రాసిచ్చారు. నేనేమనుకున్నాను వాళ్ళు పిల్లగాని చూడలేదు ఏం చూడలేదు. నా మనసులో నేను శాలకెళ్ళి సాక్ష్యం చెప్తాను తండ్రి చిన్న పిల్లగానికి ఆపరేషన్ అంటే ఎలాగ జరుగుతుంది ఎలాగ ఉంటాడు ఆ కుమారుడు నీవేనైనా ఆ కుమారునికి ఏమి లేనట్లు కర్నూలులో నార్మల్ రిపోర్ట్లు వచ్చి ఆపరేషన్ జరిగినట్లు చేయాలి తండ్రి అని నేను ప్రార్థన చేసుకొని నేను శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ కుమారునికి ఏం ఆపరేషన్ జరగలేదు ఏమి అనలేదు. పెద్ద డాక్టర్ ఏమన్నా అంటే ఈ చిన్నవానికి ఏం ఆపరేషన్ చేయాలి బాగుండడు ఎవరు చెప్పినారని అన్నాడంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మరి వాళ్ళ దేవుడు ఎన్నో మేలు చేసేటి మేలు చేసిన దేవుడికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. అయ్యకి అమ్మకి వందనాలు. మాది ఇదే ఊరే. నా పేరు రూతు. నా సాక్ష్యం ఏమంటే నేను ఫస్ట్ షాలకు వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నది. ఆ అమ్మ షాలకు వస్తే లేకుండే నేను ఫస్ట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మా చెల్లెలకి బిడ్డని ఇచ్చాడు. నేను అమ్మ చెప్తే ఇట్లా షాలకు వస్తే ఆ పాపకు పిల్లలు లేరు షాలకు వస్తే అమ్మని అడిగి వారాలు తిరిగితే పిల్లలు అవుతారంట చూడు నేను సాక్ష్యం ఇస్తే అని చెప్తే సర్లే అని చెప్పి అమ్మని అడిగి వారాలు తిరిగింది. ఇంతవరకు అవి లేకుండ్రి. ఆయన నాకు చెప్తుంది నువ్వు ప్రార్థన పోతావు కదా చెయ్యి అంటే నేను ఆ పాప కోసం ప్రార్థన చేస్తుంటే ఆమె పేరు రాజేశ్వరికి పిల్లలు కావాలని నేను ఫస్ట్లో షాలకు వచ్చినప్పుడు అంటే ప్రార్థన చేసుకున్న బట్టి ఇప్పుడు ఆ పాప కొడుకు పుట్టాడే ఇప్పుడు ఇచ్చాడు సంతానం దేవుడు. ఇదే సంతోషం ఇదే సాక్ష్యము. మాది ఇదే ఊరే. నా సాక్ష్యం ఏమంటే నేను పిల్లలుగానే ఆపరేషన్ చేయించుకున్నాను. చాలా భయంకరంగా నొప్పి ఉంది. దేవా నాకు ఈ నొప్పిని తీసివే దేవా నేను చాలాకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. దేవుడు నన్ను ముట్టాడు. నాకు బాగా అయింది. ఇంకొక సాక్ష్యం ఏమంటే పోయిన శుక్రవారం రోజు ఊకునే బుగులు అనిపించి అంతా ఎక్కడో అవుతుండే ప్రార్థన నడుచుకొని ప్రార్థన చేసుకున్నాను. బాగైంది. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వందనాలు. నా పేరు మేరీ. నాది గూడూరు. నా సాక్ష్యం ఏమంటే నా కొడుక్కి మా పెద్ద అబ్బాయికి బాగా తలనొప్పి లేచి నైట్ పూత నిద్రపోతా లేకుండా ఏంది ప్రభా ఏంది పిల్లోడు ఎప్పుడు తలనొప్పి అంటాడు ఎప్పుడు ఏమంటాడు కదా నేను ఎందుకు తలనొప్పి వచ్చింది అని బాగా ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన వేసిన తర్వాత నేను పాస్కులు వేసినప్పుడు కాలు మంగడుకొని మళ్ళీ ప్రార్థన వేసేదాన్ని. వేసేటప్పుడు అమ్మ నాకేమో నిద్ర వస్తలేదు అమ్మ నాకేమో నిద్ర వస్తలేదంటే ఏం కాదులేరా ప్రార్థన నేస్తా అని చెప్పినాను. చెప్పిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాము. ప్రభువా నార్మల్ రిపోర్ట్ వస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకున్నాను. అలాగే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అలాగే ఆ పిల్లోడు ఇంకో సాక్ష్యం ఏమంటే ఆ పిల్లోడు బడికి పోను అని ఏడ్చేవాడు. ఏడ్చేటప్పుడు నేను అమ్మతో ప్రార్థన చేపిస్తే ఏం కాదులేమ్మా బాగా వెళ్తాలే అన్నాడు. అలాగనే బాగా బడికి వెళ్తున్నాడు. మా కొరకు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు.